హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఇవాళ నేను ఒక టాపిక్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దేని గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఈసీజీ. అయితే ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే ఇది నేను చేయడానికి రీజన్ ఏంటి? చాలా మంది చిన్న చిన్న ఏజెస్లోనే 20-32 ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్ తోటి చాలా మంది చనిపోతున్నారండి. సో ఇది నాకు చాలా బాధ అనిపించిన విషయం. అందుకనే నా వల్ల అయిన ప్రయత్నం ద్వారా ఏదైనా ఏ ఒక్కరికైనా కూడా యూజ్ అవుతుంది అన్న ఒక ఈ చిన్న ప్రయత్నమే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ అన్నమాట. అండ్ మనతో పాటు ఉన్నారు అండ్ ఈ డివైజెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పడానికి డాక్టర్ రాఘవేంద్ర గారు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. అండ్ మీ దగ్గర ఉన్న డివైజ్ అయితే చాలా చిన్నగా ఉంది. అండ్ నేను చూస్తున్న సర్కిల్లో చాలా మంది చిన్న ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోతున్నారు. సో దాని గురించి ఏ ఒక్కరికైనా ఈ డివైస్ యూజ్ అవుతుందా, ఎలా యూజ్ అవుతుంది అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? సో వ్యూవర్స్ అందరికీ ఒకసారి తెలియజేస్తే చాలా. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాఘవేందర్. మేము వరల్డ్లో వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఈసీజీ డివైస్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసాము. జనరల్లీ మార్కెట్ లోపల ఈసీజీ డివైస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. కాకుంటే మా డివైస్కి మిగతా డివైస్కి ప్రత్యేకత ఏంటంటే ఈ డివైస్ అనేది 100 grams వెయిట్ ఉంటుంది. సో దీని లోపల రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి మనం దీన్ని రీఛార్జ్ చేస్తే 200 ఈసీజీ రీడింగ్స్ అనేది కంటిన్యూస్గా తీసుకోవచ్చు. సో ఈ ఇది ఈసీజీ డివైస్ అనేది మొబైల్ అప్లికేషన్ ద్వారా పనిచేస్తుంది. సో మనం రికార్డ్ చేసిన ఈసీజీ అనేది మొబైల్ లోపల పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన రిపోర్ట్ని మనం డాక్టర్కి వాట్సాప్ కానీ ఈమెయిల్ కానీ చేస్తే మనకి విదిన్ సెకండ్స్ లోపల మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందనేది మనకి డాక్టర్ రివ్యూ ఇస్తారు. సో బేసికల్లీ మార్కెట్లో ఉండే ఈసీజీ డివైస్ ఏంటంటే సైజ్ పెద్దగా ఉంటుంది. లైక్ సే 5 kgs నుంచి 10 kgs వరకు వెయిట్ ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ టు క్యారీ. మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళలేము. ఒకవేళ హోమ్ విజిట్స్ ఎవరైనా పేషెంట్స్ సీరియస్గా ఉన్నా కానీ మనం ఆ డివైస్ అనేది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేము. సో ఈ డివైస్ చాలా చిన్నగా ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ బేస్డ్ కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళేసి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనం పేషెంట్స్ ఈసీజీ రికార్డ్ చేసుకొని వీ కెన్ సేవ్ ది పేషెంట్స్. అంటే ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేయొచ్చు అంటారు? జనరల్లీ పేషెంట్ ఎప్పుడైనా చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ చేసినప్పుడు అది హార్ట్ ప్రాబ్లమా లేకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అందరూ ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని అంటుంటారు. సో అది కాకుండా మనము రియల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా లేకుంటే సమ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా అని తెలుసుకోవడానికి మనం ఈసీజీ డివైస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈసీజీ లోపల నార్మల్ వచ్చిందనుకోండి ప్రాబ్లం లేదు. అబ్నార్మల్ వచ్చేస్తే డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి సెకండ్ ఒపీనియన్ ఇస్తారు. సో ఆ టైంలో మనం పేషెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది ఎలా యూస్ చేయాలో ఒకసారి ఏమైనా చూపించగలుగుతారా? సో ఈ జనరల్గా మనము ఈ డివైస్ లోపల ఉండే ఫీచర్స్ ఏంటంటే 12 channel ఈసీజీ డివైస్. మనం పేషెంట్కి మొత్తం 10 leads బాడీకి కనెక్ట్ చేసిన తర్వాత మా మొబైల్ లోపల ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ లోపల ఈసీజీ రికార్డ్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటికల్లీ పీడిఎఫ్ ఫార్మాట్ వచ్చేస్తుంది. సో దాన్ని మనము డాక్టర్కి సెండ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు లైవ్ ఈసీజీ రిపోర్ట్ ఒక పర్సన్ మీద చేసి చూపిస్తాను, చూడండి. కరెక్ట్ అండి, మీరు చెప్పిన పర్సన్ కూడా నా టీం అబ్బాయే. యాక్చువల్లీ ఒక 1 week బ్యాక్ అబ్బాయికి ఏమైందంటే ఫుల్ చెస్ట్ పెయిన్ అని చాలా సఫర్ అయ్యాడు. నియర్ బై మేము హాస్పిటల్లోనే చూపించాము. బట్ రిపోర్ట్ ఏమో నార్మల్గా వచ్చింది, గ్యాస్ట్రిక్ అనేసి టాబ్లెట్స్ రాసిచ్చేసారు. ఆ రోజు నైట్ టాబ్లెట్స్ వేసుకున్న సెలైన్స్ పెట్టిన అబ్బాయికి ఏం క్యూర్ అవ్వలేదు. సో నెక్స్ట్ డే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ కూడా చూసారు నార్మల్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అనేసి జస్ట్ గ్యాస్ట్రిక్ అనేసి టాబ్లెట్స్ ఇచ్చారు. నైట్కి క్యూర్ అయింది. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఆఫీస్కి రాబోతుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం, పెయిన్ వచ్చింది. సో ఆ అబ్బాయి ఏం చేస్తాడు, ఇక్కడ కాకుండా బెంగళూరులో చూయించుకున్నాడు అనమాట హాస్పిటల్. సో అక్కడ కొన్ని రిపోర్ట్స్ చేసి నార్మల్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ హార్ట్ వీక్ ఉంది, కొన్ని సమ్ ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్పారంట. సో ఇంకా మేబీ రిపోర్ట్స్ కూడా ఇంకా వచ్చేది ఉంది అనుకుంటాను. సో అబ్బాయి మనతోటి ఉన్నారు, తన మీద ఒకసారి మనం చేస్తే ఇంకా క్లారిటీ ఉంది అనుకుంటున్నాను నేను. తప్పకుండా. అంటే మనం కస్టమర్స్ కి ఈ మిషన్ ఇచ్చేటప్పుడు ఎలా వాళ్ళు యూస్ చేయాలన్న ట్రైనింగ్ కూడా మనం ఇస్తాము. అంటే జనరల్ గా కొందరు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు తీసుకుంటారు కదా మేడం, వాళ్ళకైతే ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చాలా ఈజీగానే ఉంది. మేడం యాప్ ఒక్కసారి యూజ్ చేస్తున్నాను అనుకోండి మేడం, చాలా ఈజీ అది.
అండ్ దీంతో పాటు ఇన్ కేస్ ఏదైనా మనకు ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు కూడా సమ్ ప్రాపర్ డాక్టర్స్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. Yeah. సో ఎవరైనా మీకు తెలిసిన కరెక్ట్ డాక్టర్ ని కూడా మీరు రిఫర్ చేయగలుగుతారా? ఎస్ మేడం. సో ఒక కేబుల్ మీరు డివైస్ కి అటాచ్ చేశారు. సో ఆల్ పిన్స్ ఉన్నది. ఇది మొబైల్లో యాప్ నుంచి మొబైల్ యాప్. ఇది టోటల్ ఎంత టైం ప్రొసీజర్ ఉంటుంది మేడం? ఇది కనెక్షన్ ప్రాసెస్ 30 సెకండ్స్ అనుకోండి. ఓకే. మనకి ఈసీజీ రికార్డింగ్ అనేది 20 సెకండ్స్ సరిపోతుంది మేడం. ఓకే. 20 సెకండ్స్ లోపల మనకి రిపోర్ట్ టోటల్ గా 1-2 మినిట్స్ లో 1-2 మినిట్స్. ఓకే. ఏం పేరు సార్? వెంకటేష్. ఏ సార్? 33. ఇప్పుడు మనం తీసాము, జస్ట్ ఇందులో ప్రాబ్లం ఉంది అని మనకు ఎలా ఐడెంటిఫై అవుతుంది? ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఇది. జస్ట్ రిపోర్ట్ అయితే వచ్చింది కదా, అది మనం ప్రాబ్లం ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయాలన్నది చూపిస్తాను. ఇది కూడా రికార్డ్ చేయండి. ఇది ఆటోమేటిక్గా టైం అదే తీసేసుకుంటుంది. అవును మేడం. ఇది ఏ రిపోర్ట్ మేడం? ఇది ఓకే. ఇది ఏ రిపోర్ట్ అయితే మ్యాక్సిమం నార్మల్ ఉంది మేడం. ఇది అంటే ఎక్కడ అంటే మనకి రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. నార్మల్ యాక్సెస్. నార్మల్ యాక్సెస్. ఏదైనా డిఫరెన్సెస్ వస్తే అక్కడ మనకు తెలుస్తుందా? సో మనం ఎలా దీన్ని టెస్ట్ చేయాలనేది అయితే చూసాము. సో 2 శాంపిల్స్ చూస్తే డిఫరెంట్గా వచ్చింది స్టేటస్ అయితే. అండ్ నేను కొన్ని చూసింది విన్నది ఏంటంటే సడన్ స్ట్రోక్, కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, కొన్ని సిమ్టమ్స్ రాకుండానే స్పాట్లో వస్తుంది అని నాకు తెలిసినంత వరకు అవేర్నెస్. సో ఇది మనం అనుకోకుండా విదిన్ 1 మినిట్ గ్యాప్ కూడా లేకుంటే స్ట్రోక్ వస్తే అలాంటివి ఏమైనా ఇందులో మనం చూసుకోవడానికి వస్తుంది. అంటే ఆ టైంలో ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంటే స్పాట్ లోపల చెక్ చేసుకొని డాక్టర్కి మనం పంపించి పేషెంట్ని సేవ్ చేసుకోగలం మనము. ఓకే. సో ఒకటి ఏంటంటే లైక్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళేసి ఈసీజీ తీసుకోవాలంటే మనకి కొన్ని అవర్స్ పడుతుంది కదా. సో ఆ టైంలో మన దగ్గర ఈ ఈసీజీ డివైస్ ఉండినట్లయితే ఈసీజీ రికార్డింగ్ తీసుకున్న తర్వాత డాక్టర్కి పంపించేస్తే
మనము విదిన్ 60 మినిట్స్ లోపల పేషెంట్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని గోల్డెన్ అవర్ అని అంటాం మనం దాన్ని. యా కరెక్ట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉంటే డెఫినెట్లీ యూ కెన్ సేవ్ ద పర్సన్. ఓకే. అండ్ ఇంకొన్న డౌట్ ఏంటంటే 100% బిఫోర్ ఏమైనా సిమ్టమ్స్ వస్తాయా? సిమ్టమ్స్ రాకుండా స్పాట్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా అది నాకు ఐడియా ఉన్నంత వరకు లైక్ మ్యాక్సిమం స్ట్రోక్ వచ్చే ముందు మనకి సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఓకే. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా బెటర్. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇందులో? లైక్ సే మనకి శ్వాస పీల్చుకోవడం ప్రాబ్లం అవ్వడం కానీ, నడుస్తుంటే కొంచెం అనీజినెస్, దాని తర్వాత డిజీనెస్ అనేది, దాని తర్వాత మనకి చెస్ట్లో కొంచెం కూర్చున్నట్టు అనిపించడం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనము రూల్ అవుట్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని రూల్ అవుట్ చేయకుండా ఈసీజీ తీసుకొని మన డాక్టర్ని కన్సల్ట్ అయితే మనము పేషెంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే. సో చూసారు కదండి, చాలా విలువైన సమాచారాన్ని అయితే సార్ మనకి ఇచ్చారు. అండ్ ఒకవేళ ఈ డివైజెస్ గురించి ఇంకా మీరు ఇన్డెప్త్గా డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే సార్ నంబర్ డిస్ప్లేలో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళ అడ్రస్ కూడా మనం ఇస్తాము. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది తీసుకోవాలని అనిపిస్తే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. నేను మీ మహాలక్ష్మి సైనింగ్ ఆఫ్.